యేసు ప్రభు వారు ఒకసారి ఒక మాట అంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. కుమారుడిని దూషించిన వాడికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడిని దూషించిన వాడికి క్షమాపణ లేదు అన్నాడు. ఇకమందు పరమందు ఇంకెప్పుడు కూడా. చాలామంది పిచ్చి పిచ్చి వాగుడు ఆగేస్తున్నారు క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుడి మీద. అలాంటి మాటలు మానండి. ఎవరైనా ఉంటే మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, ఎందుకంటే మీరు చాలా నష్టపోతారు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం. నీ పాపాలు ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం. నేను ఇలా మాట్లాడడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన లేకుండా ఏమీ జరగటం లేదు. ఇక్కడ సమస్తము ఆయన వశములో ఉన్నాయి. నువ్వు స్వస్థత పొందాలంటే పరిశుద్ధాత్మ కార్యం అది. నువ్వు క్షేమంగా వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు తక్కువగా అంచనేయొద్దు. ఆయన నీలోకి వస్తే ఒక పంట వస్తుంది. ఆ పంట వస్తే నువ్వు పరిపూర్ణమైన క్రీస్తుకు కలిగిన పరిపూర్ణమైన మానవుడిగా నువ్వు తయారవుతావు.